విశాఖ భూకుంభకోణంలో మరో సంచలనం. పొలిటికల్ పందెంకోళ్లు సై అంటే సై అంటున్నాయి. ల్యాండ్ స్కామ్ సాక్షిగా మంత్రులు అయ్యన్న, గంటా శ్రీనివాస్ మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. అయ్యన్న ఆరోపణలు వేడి పుట్టిస్తున్న తరుణంలో గంటా సంధించిన లేఖాస్త్రం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇద్దరు సీనియర్ మంత్రులే, రాజకీయాల్లో కాకలు తీరిన వారే. అప్పటికప్పుడు కలిసి కబుర్లు చెప్పుకుంటారు, ఒకరిపై ఒకరు సెటైర్లేసుకుంటారు, కౌగిలించుకుంటూనే కత్తులు దూసుకుంటారు. ఇది విశాఖ జిల్లాకు చెందిన మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్న పాత్రుడి వ్యవహారం. ఇద్దరూ సరదాగానే ఉంటారు, కానీ ఆ మాటల్లోనే తోటాలు పేలుతుంటాయి. ఇక పొలిటికల్ పంచులు విసురుకుంటే ఆ హిట్ మామూలుగా ఉండదు. టీడీపీలో అయ్యన్న పాత్రుడు సీనియర్ లీడర్. 30 ఏళ్లుగా పార్టీని నమ్ముకునున్నారు. టీడీపీలోనే ఓనమాలు దిద్దుకుని పొలిటికల్ ఈక్వేషన్లు వేసుకుని ముందుకెళ్లే నైజం గంటా శ్రీనివాస్దే అంటారు వాళ్ళిద్దరి గురించి తెలిసిన వాళ్లు. 2009 ఎన్నికల్లో పీఆర్పీ నుంచి అనకాపల్లి ఎమ్మెల్యేగా గెలిచిన గంటా ఆ తర్వాత రాజకీయ పరిణామాలతో మంత్రి అయ్యారు. అప్పటి వరకు గంటా వర్గం వర్సెస్ టీడీపీగా పాలిటిక్స్ నడిచాయి. అయితే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని గట్టిగా నమ్మే గంటా శ్రీనివాస్ టీడీపీ నాయకులతో సన్నిహిత సంబంధాలే కొనసాగించారు. 2014 ఎన్నికల ముందు గంటా వర్గం టీడీపీలోకి రావడం విభేదాలు ప్రారంభమయ్యాయి. టీడీపీ అధినేత సమక్షంలో గంటా పార్టీలో చేరడాన్ని వ్యతిరేకించారు అయ్యన్న పాత్రుడు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇద్దరు మంత్రులయ్యారు. దీంతో టామ్ అండ్ జెర్రీ స్టోరీ మరింత రసవత్తరంగా మారింది. మంత్రులిద్దరూ పవర్ సెంటర్లుగా మారిపోవడంతో పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పడిన సందర్భాలున్నాయి. కొన్నాళ్లుగా గంటాకు చెందిన ప్రత్యూష కంపెనీ వ్యవహారంలో నేతల మధ్య ఎత్తుకు పై ఎత్తులు నడిచాయి. ప్రభుత్వ భూమిని తాకట్టు పెట్టి బ్యాంకులో గంటా అండుకో రుణాలు పొందారన్న ప్రచారం, అనంతరం మంత్రి ఇల్లు అటాచ్ చేయడం వంటి పరిణామాలపై విస్తృతంగా చర్చ జరగడానికి అయ్యన్న వర్గమే కారణమనేది గంటా బ్యాచ్ డౌట్. మరోవైపు ఇటీవలే విశాఖలో వేలాది ఎకరాల కుంభకోణం వెలుగు చూసింది. జిల్లా కలెక్టర్ బయటపెట్టిన ఈ స్కామ్పై మంత్రులు అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాస్ విసురుకున్న పంచులతో వ్యవహారం మరింత గరంగా మారింది. ఓవైపు అయ్యన్న పాత్రుడు విమర్శలు గుప్పిస్తుంటే సీఎం చంద్రబాబుకు గంటా శ్రీనివాసరావు లేఖ రాయటం పొలిటికల్గా కాకరేపుతోంది.